సో గౌడ హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి అంబాల నారాయణ గౌడ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో వారిని అడిగి నీరా కేఫ్ ఓపెనింగ్ మరికొద్ది క్షణాలు ఓపెన్ అవుతున్న సందర్భంగా వారి మాటల్లోనే వారి అనుభూతిని తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎప్పటి నుంచో కలలుగా అంటున్నటువంటి నీరా కేఫ్ ఈరోజు ఓపెనింగ్ అవుతుంది, ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఒక చారిత్రకమైన దినము. గత 25 సంవత్సరాలుగా ఈ నీరా కేఫ్ కోసం గౌడ ఐక్య సాధన సమితి, అదేవిధంగా తెలంగాణలో ఉండే ముఖ్యమైన గౌడ సంఘాలు గత ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఫలితం ఈరోజు తెలంగాణ స్వరాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా గౌరవ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ నీరా కేఫ్ను ఏర్పాటు చేసుకోవడం ఒక శుభదినం. మరి ఒకరోజు కట్టెలమ్మిన చోటనే పూలమ్మినట్టు గత సీమాంధ్ర పాలనలో 2004లో కళ్ళు దుకాణాలు రద్దు చేసి హైదరాబాదు తర్వాత ముఖ్యమైన నగరాల్లో కళ్ళును నిషేధించి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. అదే 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తొలి సంతకం కళ్ళు దుకాణాల మీద పెట్టి మరి కళ్ళు దుకాణం తెరిపించడం, ఈ ప్రాంతంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత వారికి దక్కుతుంది. దీంతో పాటు ఈ ప్రాంతంలో చెట్టు పన్నును రద్దు చేయడం, దాంతోపాటు ఎక్స్గ్రేషను ఈరోజు రైతులకు ఏ విధంగా రైతు బీమా ఇస్తున్నారో వారితో పాటు గీత కార్మికులకు కూడా గీతన్న బీమా ఇవ్వడం మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఈ స్వరాష్ట్రంలో ఈ ఆత్మగౌరవంగా ఈ నీరు అమ్ముకోవడం అనేది నిజంగా గౌడన్నల యొక్క ఒక గొప్ప ఆత్మగౌరవ దినంగా ఈరోజు మేము భావిస్తున్నాం. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మనం ఎన్నో సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఈ గౌడ గీతన్నలకు తన శక్తి మేరకు ఏదడిగినా కూడా కాదనకుండా మనకు వాళ్ళు వరాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గౌడ సంఘాల తరపున మేము సంపూర్ణ మద్దతు తెలుపుతూ వారి యొక్క ఉన్నతికి మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మరి బీమా కూడా ఇస్తున్నారని చెప్తున్న సందర్భం, అలాగనే చెట్లు కూడా పెట్టిస్తున్నారు. మరి గిరికతాళ్ళు అక్కడక్కడ మరి ప్లాన్ చేసే అవకాశం ఉందా? ఇప్పటికే గిరికతాళ్ళు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ఈత వనాలు పెంచిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. ఇప్పటికే మనకు ఈ పాలకుర్తి, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ప్రాంతాల్లో గిరికతాళ్ళను కూడా ఎర్రబెల్లి దయాకర్రావు గారి ఆధ్వర్యంలో పంచడం జరిగింది. మరి ఇప్పటికే హరితహారంలో పెంచిన ఈత చెట్లు కళ్ళు బారడం కూడా జరుగుతుంది.